నేను మీ ఉగిపరుపు రవికుమార్. నేను బేసికల్గా మైండ్ మేనేజ్మెంట్ మీద ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. చాలా వాటిలలో కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటాను. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి ఒకప్పుడు బోర్డు మెంబర్గా కూడా పనిచేశాను. 7 అడుగుల బంధాలలో ఈ మధ్య కలతలు ఎక్కువగా వస్తున్నాయి. పగటి కలలకు అంటున్నటువంటి వివాహ బంధాలలో ఎందుకు అల్లకొల్లాలు వస్తున్నాయో ఒక్కసారి ఆలోచిద్దాం. భార్య అనుకుంటోంది, నేను ఉద్యోగం చేస్తూ ఇంట్లో కూడా కష్టపడుతున్నాను అనుకుంటున్నాడు. తండ్రి అనుకుంటున్నాడు, నేను మా కుటుంబంతో పాటు తల్లిదండ్రులు కూడా చూడటం కూడా వల్ల నాకుండే ఒత్తిడి నాకుంటుంది అనుకుంటున్నాడు. ఇది ఎప్పుడైతే రెండు ఒత్తిడి కింద చూసుకుంటారో అది 7 అడుగుల బంధానికి అలజడి లేపుతున్నటువంటి సమస్యలుగా మారుతున్నాయి. దానివల్ల భార్యలో అహం, భర్తలో సహనం రెండు కోల్పోతున్నాయి. భార్య ఎంతసేపటికి ధనం మూలం మితం జగత్ అని చెప్తూ ఉంటుంది, కానీ మరి తన తల్లిదండ్రులకి దగ్గరికి వచ్చేటికల్లా తన మాటలో ఎందుకు వ్యత్యాసం వస్తుంది? అదే వ్యత్యాసము మరి తన అత్తమామల దగ్గర ఎందుకు రావట్లేదు? ఇది మొట్టమొదటిగా ఒక ఫెయిల్యూర్ అయిన భార్య మాట్లాడుతున్నటువంటి మాటలు. 2, భర్త. భార్య బయట పనిచేసి వచ్చినప్పుడు ఇంటి వ్యవహారాలలో ఎందుకు తను తోడ్పాటు చేయలేకపోతున్నాడు? పోనీ ఒకవేళ బయట ఉన్న దీనిలో ఏటి ఆకర్షణ అంటే ఒక మంచి పనిలో ఆకర్షణ లేదు. అది వీకెండ్ పార్టీ అవ్వచ్చు, సహజంగా జరుగుతున్న దీనికి. కానీ ఎప్పుడన్నా భార్యాభర్తలు ఇద్దరు ఒక్కసారి ఆలోచించారా? మన యొక్క ఆదాయం దేనిలో ఎక్కువగా పెరుగుతోంది, గవర్నమెంట్ దేని మీద ఎక్కువగా ఆధారపడ్డది అనేది తెలుసుకుంటే అది మన కుటుంబాలకి ఎంత నష్టం కలిగిస్తుందో ఆలోచించుకోవచ్చు. ఇదేంటో మీకు అర్థమైపోయి ఉండాలి. దాని నుంచి మనం అడగవలసింది, నాయకుడిని అడగవలసినది ముఖ్యంగా విద్య, ఆరోగ్యాన్ని పిల్లలకి ఉచితంగా ఇవ్వమన్నప్పుడు పార్లమెంట్లలోనూ అసెంబ్లీలలో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అధిపతులకి కొంత ప్రాముఖ్యత తగ్గుతుందేమో. కారణం ఏంటంటే కోట్లు పోసి కొన్న డాక్టరు ఎటువంటి విధంగా ఉంటాడో మనకు తెలియదు. మెరిట్ చదువుకున్న పిల్లలు దేశాన్ని వదిలి మైగ్రేట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. కారణం, మీరు ఎన్నెన్నా పెట్టండి, ఎన్నెన్నా చెప్పండి, మేధాశక్తికి విలువ లేనప్పుడు అది ఎవరికి కూడా కుటుంబ విలువల్ని పెంచలేదు. ఇది మొదటిది. రెండవది, భార్య ఎంతసేపటికి నేను కష్టపడుతున్నాను అనుకున్న రోజునాడు ఆ కుటుంబము భూస్థాపితంలోకి వెళ్ళిపోతుంది. భర్త నేను నాకు మించి ఎక్కువగా చేస్తున్నానని అనుకున్న రోజునాడు పిల్లల పట్ల తన యొక్క స్థానాన్ని కోల్పోయిన వాడిగా మారుతూ ఉంటాడు. సమయాన్ని ఇవ్వవలసింది, నా పిల్లలు నా దగ్గర 21 సంవత్సరాలు ఉంటారు, ఆ ఇవ్వవలసిన దానిలో నేను నేర్పవలసిన వ్యవస్థతో చదువుతో పాటు వారికి నోటికి కావాల్సినటువంటివి 2 ఉన్నాయి. ఒకటి ఆహారము, రెండవది మాట. మాటని ఎంత స్వచ్ఛతగా ఎంత సహజంగా ఇవ్వాలో తెలియలేదు. రెండోది ఆహారం. ఏదో ఇవాళ రేపు మనకి ఆర్డర్ పెట్టంగానే వచ్చేస్తున్నాయి, మనం తినేద్దాము అనుకుంటున్నారు. కానీ అది 40 ఏళ్ళకి బీపీ షుగర్లకి కారణంగా మారుతుంది. అలాగే ఈ మధ్య బ్రెయిన్ హెమరేజెస్ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇవన్నీ కారణం ఏంటంటే మనిషికి కావాల్సినటువంటి నడక లేకపోవటం, మనిషికి కావాల్సినటువంటి సంఘంలో కలిసి ప్రతిదీ తెలుసుకోలేకపోవటం. మొన్న మనం 2020లో చూసాం కదా, కోవిడ్ యొక్క జీవితంలో ఎంత నష్టపోయామో ఆ సంవత్సరం అనేది మీ మనస్సాక్షికే తెలుసు కదా. మరి ఎంతమందిని కోల్పోయామో కూడా మీకు తెలుసు కదా. మరి ఇప్పటికీ కూడా నిద్ర లేవక నువ్వా నేనా అని అనుకున్న రోజునాడు, నీ సంపాదన నా సంపాదన అనుకున్న రోజునాడు అది కుటుంబము ఎప్పుడూ కూడా అల్లకల్లోలంగా సముద్రం ఒడ్డు దగ్గరికి వెళితే ఎలా అయితే మనకి సముద్రంలో నుంచి వినపడే శబ్దం ఊరు అంటాం కదా, అది ఎప్పుడు ఇంట్లో ఇదినప్పుడు వేమన చెప్పినట్టుగా చెప్పులోని రాయి చెవులోని డూనీగా ఇంటిలోని అంటే అది భర్తదైనా ఉండొచ్చు, భార్యదైనా అయి ఉండొచ్చు. ఇవి పిల్లలకి
సరి అయిన స్థానాన్ని ఇవ్వలేనప్పుడు ఆ 19 ఏళ్ల నుంచి ఆ భార్యాభర్తలు, తల్లిదండ్రులు అంటే ఇక్కడ భార్యాభర్తలు కలుగుతున్నటువంటి ఆందోళన ఇంత అంతా కాదు. రెండవది, పిల్లల్ని ఎంతసేపటి నెగిటివ్ వీటిలలో పోల్చడం ఎక్కువగా మొదలైపోయింది. నీ లక్షణాలు వచ్చాయి అన్నావు. ప్రతి వాళ్ళు ఆలోచించవలసింది, నావేమొచ్చాయి, నావెందుకు వచ్చినా, ఆ లక్షణాలు రావడానికి నేను చేసిన సహకారం ఏంటి అనుకోవాలి. సహకారం అంటే ఇక్కడ వాళ్ళు నెగిటివ్లో మారటానికి నీ యొక్క పదజాలం ఎంత దోహదం చేసింది. ఇది తెలుసుకున్న రోజునాడు భార్యాభర్తలు కలిస్తే మనకి ఒక అందమైన దండలాగా మారాలి. ఆ దండ దేవుడికి వేస్తాము, ఒక మంచి అతిథికి వేస్తాము, ఆ పుష్పగుచ్చాలని మనకిష్టమైన వాళ్ళకి చక్కగా ఇస్తాం. అది ఇచ్చిన రోజునాడు భార్యాభర్తల మధ్య సంగమం పెరుగుతుంది. సంగమం పెరగటానికి భర్త ఇంటిలోకి వస్తున్నప్పుడు ఆఫీసు యొక్క సమస్యలు ఇంట్లోకి తేయకూడదు. భార్య కూడా అదే విధంగా ఉండాలి. ఇంట్లో ఉన్న సమస్యల్ని బయటికి వెళ్ళి చెప్పుకునే స్థాయికి ఎదిగినప్పుడు ఇది ఎప్పుడైనా తెలియదు. అసలు బావ అంటే అర్థం ఏంటి తెలుసా? నాన్న తర్వాత నాన్న అంటేవాడి బావ. దాన్ని మనం తీసుకొచ్చి ఏ స్థాయిలోకి దిగదార్చామో ఒక్కసారి ఆలోచించండి. అది నేర్పించగలిగితే వదిన అనగానే అమ్మ అనే స్థాయికి కదా, మరి అది ఏ స్థాయికి తీసుకొచ్చాము? అక్క అన్న స్థాయికి అమ్మ స్థానాన్ని ఎందుకు దూరం చేశాము? అన్న అన్న స్థాయికి బాధ్యత ఇచ్చామే కానీ మరి తమ్ముడి బాధ్యతలను నిర్వర్తించటంలో జరగనప్పుడు, అన్న చేయనప్పుడు బాధ్యతలు నిర్వర్తించినప్పుడు మరి ఆ ప్రతిబింబంలో కనపడుతున్నది కుటుంబమా, విచ్ఛిన్నమా? ఇది ఆలోచించుకుంటే అద్దం ముందు నుంచొని ఒక్క 5 నిమిషాలు నీ కళ్ళల్లో నువ్వు చూసుకొని ఒక్కసారి ఆలోచించు. నీ జీవితంలో చేసిన తప్పులన్నీ ఒక తెరమరుగులాగా కనపడుతూ ఉంటాయి. అప్పుడు నీ కంటిలో 5 నిమిషాల దాకా కంటి నీరు రాకపోయినప్పుడు అది నువ్వు సక్సెస్ అయ్యావని తెలుస్తూ ఉంటుంది. నదిలో నీళ్లు ఎప్పుడూ పాతవి చూడాలని కోరిక ఉండకూడదు. పాత తరాన్ని ఎప్పుడు మౌనం ఎక్కువగా ఉండి కొత్త తరానికి పురోగతిలోకి తీసుకెళ్ళగలిగితే ఒక పంట పండుతుంది. ఆ పంట పండడం వల్ల సరైనటువంటి అంశాలను తెలుసుకోగలిగితే అది సరైన వారి దగ్గర చేరుతూ ఉంటుంది. 7 కొండలు ఎక్కినా ఎక్కడో దైవాన్ని వెళ్ళి తలుచుకున్నంత మాత్రాన నువ్వు చేసే పనులకి దానికి సంబంధం లేనప్పుడు ఎన్ని గుడి చుట్లు తిరిగినా ఆ పిరమిడ్ ఆకారంలో కలిగిన వాటికి నీ యొక్క మనస్సాక్షికి ఒక్కసారి ఆలోచించుకో. శటగోపురాన్ని తలపైన పెట్టినప్పుడు తల ఎందుకు వంచుతున్నావు అనేది తెలుసుకోగలిగితే ఆ యొక్క దైవాన్ని నీ పాదాలను చూడటానికి నువ్వు ఎంత అర్హుడో తెలుస్తుంది. అందుకే మాట పదిలం, వెనకడి ఎక్కువగా ఉండాలి. మాట పదిలంగా ఉన్నప్పుడు పని బాగా జరుగుతుంది. పని బాగా జరిగిందంటే అప్పుడు సంస్కారం పెరుగుతుంది. సంస్కారం పెరిగిందంటే వినయం పెరుగుతుంది. గడియారం ముందరికి వెళ్తే పెట్టుకున్నా కూడా అది బరువుగా అనిపించదు. ఎప్పుడైతే ఆ గడియారం సరిగ్గా పని చేయదో అప్పుడు అది చేతికి పెట్టుకున్నా కూడా అది బరువుగా ఉంటుంది. జీవితంలో కూడా భార్య భర్త ఇద్దరు మేము గడియారంలాగా పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు కలిసి కనీసం రోజుకి 2 సార్లు కూర్చొని నేను నా జీవితంతో నా వాళ్ళతో ఎట్లా ఉన్నానని ఒక్కసారి ఆలోచించుకుంటే నీ బెడ్రూమ్ వేరు, వేరే బెడ్రూమ్ వేరు కాదు. నీ గురక వల్ల నాకు నిద్ర లేదు, నా జీవితం నీ వల్ల ఇదైపోయింది. ఈ రెండిటి నుంచి బయటపడే మార్గాన్ని ముందర తెలుస్తుంది. అది తెలిసినాడు భార్య నిజంగా ఈ ఒక అమ్మలాగా మారటానికి, అమ్మ ఒక మంచి అత్తలాగా మారటానికి ఒక స్థానాన్ని ఏర్పరిస్తే అప్పుడు అది సంస్కారమైనటువంటి కుటుంబంగా మారుతుంది. ఇది తెలుసుకున్న నాడు భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కూడా నమస్కారం, ఇంటికి వచ్చిన వారిని అతిథి దేవో భవ. ఇంకో విషయం, అల్లుడిని కూతుర్ని కూడా ఇంట్లోనే సభ్యులుగా మార్చుకున్న రోజునాడు మీకు ఎప్పుడు మరి ఆడపిల్ల రాత్రి 12ంటికి వస్తే అడిగే తల్లిదండ్రులు
కొడుకు 12ంటికి వస్తే అడగలేనటువంటి తల్లిదండ్రులకి ఏమని అనాలి? అది అర్థం చేసుకున్న రోజునాడు అబ్బాయిలకి నేర్పించవలసింది ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వంట నేర్పించటం చాలా అవసరం. ఇది తెలుసుకున్న రోజునాడు మార్పు జరుగుతుంది. అమ్మాయికే కాదు, అమ్మాయికి కాఫీ పెట్టడం కూడా రాదని చెప్పడం ఫ్యాషన్గా మారిపోయింది. నేను ఉద్యోగం చేస్తే పని చేయనని చెప్పడం ఫ్యాషన్గా మారిపోయింది. అప్పుడు ఆహారం తీసుకోవటానికి నిజంగా నువ్వు అర్హుడివేనా అనేది ఒక్కసారి కనుక్కోగలిగితే అప్పుడు భార్యాభర్తల మధ్య ఎంత బంధం పెరుగుతుందో అర్థమవుతుంది. ఇది తెలుసుకున్న నాడు భార్య భర్త అంటే 7 అడుగుల బంధానికి నిజమైనటువంటి స్థానాన్ని కల్పించిన వాళ్ళు అవుతారు.